మళ్ళీ నీకు తెలుసుగా ఆ మానిక్ మెంటల్ గాడు. ఈసారి డీల్కి నువ్వు వెళ్ళు. బాయ్. ఆనంద్ పైసలు తీసుకోరా. ఏ మానిక్ మాల్ది. ఈసారి నేను మాల్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాను. జోకా? మైండ్ దొబ్బిందా? లేదు. ఒక్కడు కూడా మిగలడు. మీరు మిగిలితేనేగా. మాణి వద్దు, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. వద్దు మాణి, వద్దు మాణి. కమ్మునుండి పే. ఏంట్రా ఏంట్రా? పడుకో పడుకో పే, పడుకో. తీరా గన్ తీయండి రా. నువ్వు అయిపోయావురా. త్వరగా పైసలు మాల్ తీసుకొని రా. చంపనా చంపనా? చంపే, లేకపోతే నువ్వు చచ్చిపోతావు. వేసేరా వాడిని, వేసే. లేరా లేబే. రే గన్లు కింద పడేయండి రా, గన్లు కింద పడేయండి రా. నాకరాలు చేతి బిడ్డ. అదే ఓయ్, గన్లు కింద పడేయండి. పడేరా, పడేబే, పడే. లేకుంటే పడే, లేకపోతే చంపేస్తా. వాడు చావడం ఎందుకో తెలుసా? ఏ సతీ రా, రా. నువ్వు వస్తున్నావు. ఓకే ఓకే. గౌడ్, డబ్బు తెచ్చావా? అరే మర్చిపోయినా మళ్ళీ. ఇప్పుడే వస్తా. వచ్చే మళ్ళీ, నువ్వు వచ్చే మళ్ళీ. హలో 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 హలో
టోపాస్ బిల్డింగ్ దగ్గరికి అర్జెంట్గా అంబులెన్స్ పంపించండి. సార్ నేను చెప్పేది రండి సార్, మనం గ్యారంటీగా గెలుస్తాం సార్. సార్ నాకు గెలవటం అంటేనే ఇష్టం. సార్ నేను చెప్పేది రండి సార్, మనం గెలుస్తాం సార్. మాణిక్ సుబ్బరాజ్ గారు, చచ్చిపోయిన మన వాళ్ళందరి ఇళ్లకు ఇమ్మీడియట్గా 10 లక్షలు పంపించండి. అలాగే. నా హోటల్స్ కంటూ ఒక రెప్యుటేషన్ ఉంది. ఈ సూప్ తయారు చేసింది ఎవడు కూడా నాకు చెప్పద్దు. వాడిని తీసే, లేకపోతే నిన్ను తీసేస్తాను. ఓ రే, నీ పేరేంటి? రామకృష్ణ సార్. రామకృష్ణ. ఏంద్రా పోటీ చేతి బుల్లెట్ తగిలింది కదా, నీకు కూడా ఏమన్నా పైసలు కావాలనా? నాకేం వద్దు డాడీ, బుల్లెట్ తగిలింది కదా, 5 లక్షలకి సర్దుకుంటా. మళ్ళానకి మాత్రం డబుల్ ఇవ్వాలి డాడీ. ఎట్లా? మళ్ళానే లేకపోతే మేం లేం, పైసలు లేవు. ఏం గౌడ్? హీస్ రైట్. అందుకే కదా బే ప్రతి డీల్కి మళ్ళీని పంపించేది. టమాటాని ఇంగ్లీష్లో ఏమంటారా గౌడ్? యు ఆర్ ఇంట్రెస్ట్. ఓ, అంత పెద్ద పేరా? Hi, I'm Vishwanath, your Chief in Command. And that is Mr. Jairam, DGP of Crime and Intelligence. This is Mr. Naik, your officer in charge. మీ అందరికి తెలుసు ఇదో కొత్త యూనిట్. యువర్ ఫస్ట్ అసైన్మెంట్ ఈస్ హై ప్రొఫైల్ క్రిమినల్ డాడీ. కానీ వాడు చాలా ఇంటెలిజెంట్ ప్లేయర్. డబ్బు ఒక చోట, డీల్ ఒక చోట, డెలివరీ ఒక చోట చేస్తాడు. వీడు డాడీ అలైస్ జవహర్ లాల్. ఇతను సుబ్బరాజు, సిఏ చదివాడు. డాడీకి ఇతనంటే చాలా నమ్మకం. వీడు మలిక్, డాడీస్ మోస్ట్ ట్రస్టెడ్ మ్యాన్. గౌడ్, వీడు డాడీకి రైట్ హ్యాండ్. వీడి పేరు పొట్టి సత్తి, చాలా టాలెంటెడ్ క్రిమినల్. మీలో అట్లీస్ట్ 3 పోలీస్ ఆఫీసర్లైనా మీ జాబ్ని సిన్సియర్గా చేస్తే మనం డాడీ లాంటి ఆర్గనైజేషన్స్ని చాలా ఈజీగా డిస్ట్రాయ్ చేయొచ్చు. సార్ మీరు అలా కూల్గా చెప్తే వాళ్ళకి అర్థం కాదు సార్. లిసన్, కొద్ది కాలమైనా సిన్సియర్గా పనిచేయండి, లేకపోతే బెండ్ తీస్తా. నాయక్. ఓకే గైస్, యు ఆర్ డిస్మిస్డ్. జస్ట్ రిలాక్స్ నాయక్. అది కాదు సార్, వాళ్ళకి అలా చెప్తేనే అర్థం నీ అవుతుంది. ఫ్రస్ట్రేషన్ అంతా వేల మీద చూపించు. మిస్టర్ విశ్వనాథ్, పాకిస్తాన్ ఐఎస్ ఏజెంట్ల గురించి ఏదో టిప్ వచ్చిందనో, ఏం చేసే దాని గురించి? ఆ కేసు చందు హ్యాండిల్ చేస్తున్నాడు సార్. చందు వాడు కరెక్ట్ కాదు. వాడు ఈ కేసు హ్యాండిల్ చేయడం అంతకన్నా కరెక్ట్ కాదు. హీఈస్ ద బెస్ట్. చందు ఎక్కడ? చాట్ బండార్లో నువ్వు పెట్టిన బాంబుకి 50 మంది చచ్చిపోయారా? నేను కొట్టుకొచ్చి ఎప్పుడు మరిపోతాను. నో కోర్ట్, ఓన్లీ పనిష్మెంట్. సార్ బిలాల్ గారి ఫైల్ క్లోజ్ అయిపోయింది. ఓకే. సాయిరామ్, చెప్పండి డాడీ. నీ పని బాగుంది. దేని డాడీ? ఏ? మీరు ప్రాణాలు తీస్తే ప్రమోషన్ ఇస్తారు, అప్పుడే నీకు ఈ విషయం ఎలా తెలిసింది? మేము ప్రాణాలు తీస్తే మమ్మల్ని ఊరి తీస్తారు. ఈసారి నీకు ప్రమోషన్ గ్యారెంటీ. మళ్ళీ నేను కూడా విష్ చేశానని చెప్పండి. హ్యాపీ బర్త్డే మళ్ళీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అమ్మ గుంట్లో ఎలా ఉంది? హాస్పిటల్కి వెళ్తాను సార్. నమస్తే మళ్ళా. హ్యాపీ బర్త్డేనే. అమ్మ పొద్దు కలిసింది, ఖుషి ఖుషిగా ఉంది, మిఠాయిలు వస్తుంది. మా ఏరా, కనీసం ఈ రోజన్నా గుడికి వెళ్ళావా? ఆ, ఈ మధ్య అబద్ధాలు బాగా ఆడుతున్నావురా. ఆ. నీకుంట్లో ఎలా ఉంది? బాగానే ఉందిరా. నువ్వు కూడా ఈ మధ్య అబద్ధాలు బాగా ఆడుతున్నావు అమ్మా. ఎందుకమ్మా ఈ జనరల్ వార్డులో? నా మాట విని ఇదే హాస్పిటల్లో మంచి రూమ్కి మారచ్చు కదా. ఒరే, ఈ హాస్పిటల్లో మంచి రూమ్ కన్నా నువ్వు మంచిగా మారితే నాకు ఏ హాస్పిటల్లో అవసరం లేదురా.
ఏం మళ్ళీ డెలుగున్నావు తీసుకో. అరే తిను. సార్ నమస్తే సార్. సార్ ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ ఇప్పుడు వస్తా. సార్ ఒక బబుల్ గమ్ ప్యాకెట్ ఇవ్వండి. అవన్నీ ఎక్కడ దొరకవు. ఎక్కడ దొరుకుతాయి సార్? తెలీదు. ష్యూర్గా అమ్మాయికి తెలిసి ఉంటుంది సార్. ఎందుకంటే ఇందాక ఆ పొట్టివాడికి అమ్మాయి ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం బట్టి చూస్తే డెఫినెట్గా అమ్మాయికి తెలిసి ఉంటుంది. ప్లీజ్ అసహ్యంగా మాట్లాడకండి. అసహ్యంగానా? గవర్నమెంట్ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ ఇస్తే తెలీదా సార్? తెలిస్తే అమ్మాయి పుట్టిండేది కదరా. ఏయ్ ఆ అమ్మాయి నీకు సిస్టర్ లాంటి. అవును బ్రదర్ ప్లీజ్ మేక్ మీ మదర్ టైపు. మళ్ళీ మళ్ళీ ఆగు. ఆగు మళ్ళీ. ఏమైంది మరి? ఏంటి? వాళ్ళంతా వచ్చి అసహ్యంగా మాట్లాడుతుంటే మళ్ళా నొచ్చి కొట్టాడు. మళ్ళీ చలో హాస్పిటల్కి వెళ్దాం. ప్లీజ్ మళ్ళీ మళ్ళీ వెళ్దాం పద. మళ్ళీ ప్లీజ్. రా మళ్ళీ. Okay, I'm going to be putting you on antibiotics for about a week. చెప్పు గాడ్. And then cell phones are not allowed. వస్తాను. Excuse me, cell phones are not allowed. మళ్ళీ ఫోన్ చేస్తాను. Thank you. And after that, if you don't get well, then use this capsule for a week. The prescription that I'm going to give you, you have to use it for 3 days. And after that, the Sure. medication. Hey, mister, నిన్నే వినబడదా చెప్తే నీకు అర్థమవదా? సరే మూసుకో చెప్పావు కదా. అరే ఇద ఒత్తికదుందిరా. Stupid, why you lazy? ఇక బయటికి వెళ్ళరా. నే పొడంటే ఏంటే చేసేది చేసుకోవే. Hey, mister, నిన్నే వినబడదా? ఓకే సరే చెప్పావు కదా. ఓ గుండా గాడిని నేనని పోజు కొడితే దొబ్బదు. హలో నీ పోటీ కుండ్రాయి ఫేస్కి ఇంత కోపమప్పదు. ముళ్ళ కళ్ళతో అలా గుచ్చి గుచ్చి చూడకు. మూతి మూసుకుంటేని ఈ లిప్పులెంత సూపరే. చర్మమెంత మందమో తిడితే కూడా బలుపులే. బ్రహ్మ అందం ఇచ్చిన బుర్ర మాత్రం ఇవ్వలే. వీధి రౌడీతోని నేను టైం వేస్ట్ చెయ్యనింక పో. Go! మళ్ళీ గౌడ్ ఫోన్ చేస్తే కట్ చేసినోట. అర్జెంట్గా మాట్లాడాలి. మాట్లాడు. ఇక్కడ సెల్ ఫోన్లు మాట్లాడకూడదంట. Excuse me, will you please leave my room? వెళ్ళు. నువ్వంటే బయటికి వెళ్ళు. అన్న ఫోన్ మాట్లాడదంట. నిన్నే. నిన్నే. సతీ వెళ్ళు. సమజైంది. అరే అన్న ఫుల్ ఫడాపడం మళ్ళీ చేయి. థ్యాంక్స్ మళ్ళీ. శబ్దం కోసం ఫుల్ హ్యాండ్ రిస్క్ చేసినావు. శబ్దం కోసం కదరా, నీ కోసం. థ్యాంక్స్ మళ్ళీ. ఎట్లుంది? ఓకే. ఓకేనా? సూపర్గా ఉంది. సూపరా? కట్టు కాదు, కట్టిన అమ్మాయి పులి ఫటాఫట్ అమ్మడం ముందురే. ఏయ్. ఏ తెరా దిల్ ప్యార్ కా దీవానా.
నీ యప్ప నీకెన్ని గుండెలు ముద్దు పెట్టడానికి ముద్దుకొక్కటివ్వనా ముందరున్న లిప్పుకి చెంప పగల కొట్టనా మళ్ళీ అదే మాటనా తెప్పకొక్క ముద్దుని పెట్టు కట్టి కొట్టవే రౌండి కేసు పెట్టి నీరై దవడ పగల కొట్టనా ఇంకో మాట చెప్పి ఒక్కటిచ్చి వెళ్ళవే ఏయ్, పిచ్చి మాటలంటే నిన్ను గిచ్చి గిచ్చి చంపుతాను నా పొరే. ఏయ్, మిస్టర్ నిన్నే వినబడదా ఓకే సరే చెప్పావు కదా పోడా बेटी सच्चा बेटी बेटी सच्चा वेट पापा तुम क्या करे ट्रैफिक जाम में इधर आओ इधर अरे बब्बर लंका जगन जेट्टी जगन సార్ ड्राइवर को पूछो क्या एरिया में हमें ఓకే సార్. హిందీలో ఉంది ఏ భాషనా? అది భాష కదా బాబు, ఘోష. వాడు ఒక బర్బాద్ లాయరు, నేను ఒక తుమ్మిరి సెక్రటరీ. వాడు మాట్లాడేది హిందీ కాదు, దానికి అర్థం పర్థం లేదు. వాడు హిందీతో జడ్జిని కన్ఫ్యూజ్ చేసి కేసులు గెలుస్తుంటాడు. అండ్ అయ్యగారు సుడి సునామీలో తిరిగి ఫ్లాట్లు ఇష్టం వచ్చినట్టు కొన్నాడు. ఇప్పుడు కొత్త ఫ్లాట్కి షిఫ్టింగ్. ए जगन ड्राइवर को पूछे ना एरिया तक సార్ ఏం వాగుతాడో ఆడు పాడేనా శార్థం. ए मुंबई में इस तरफ नहीं ट्रैफिक जाता सकता है तुमने ये ताव में वाहन चलते हैं आते हैं जाते हैं पकड़ लगते हैं और मिलते हैं एक खून से पसीना आता है तुमको पसीना अधिक है नहीं बेटा पकड़ो पकड़ो हिंदी मालूम है ना तुमने हिंदी नहीं मालूम है बदमाश बच्चे हिंदी नहीं मालूम है ये बच्चों को खून पसीना आता है क्या लगता है तुमने क्या देखते हैं अब हिंदी अधिक पठन करो हिंदी लिखो क्या हिंदी पढ़ना है ना देखो सच्चा keep going please keep going అవునా ట్రాఫిక్ అక్కడ జామ తీయడానికి ఆగినావునా? ఏం చెప్తా, మా బర్బాద్ లాయర్ తొత్తరోడైనా కూతురు మంచి మిత్ర, గుడ్ ఎట్ హార్ట్, సోషల్ సర్వీస్. అదిగో ట్రాఫిక్ క్లియర్ చేస్తుంది. जगन जाता है तो माता ना आता है ना ఓకే సార్. हाँ ओके keep moving బాబా నువ్వు ఎప్పుడు ఇంతే. ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయిందమ్మా 1 minute అమ్మా అందరూ అని అనుకుంటే ఎలా మనం కూడా ఎప్పుడైనా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోవచ్చు హర్షద్ హాయ్ రా, ఎక్కడా? డాడీని ఫాలో చేస్తున్నాను రా, ఖైరతాబాద్ దగ్గర ఉన్నాను. డాడీ ఎక్కడికి వెళ్తే అక్కడికి విశ్వనాథ్ సార్ ఫాలో చేయమన్నారు. ఓ ఓకే ఓకే రా, రైట్ రా, బాయ్. హలో డాడీ, మీ వెనకాల వైట్ సుమో ఫాలో అవుతుంది, అది మా పోలీస్ ఆఫీసర్ది. యా జస్ట్ టేక్ కేర్. అచ్చా ఓకే సార్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వర్కౌట్ అయింది అంటే చందు ఫోన్ చేశాడు, పోలీసులు ఫాలో అవుతున్నారట.
ఏంటి కొత్తగా వచ్చారా? అవును సార్, మీ ఎదురు ప్లాట్లోనే దిగుతున్నారు. ఓ హలో దర్వాజా. ఎక్కడికమ్మా? లిఫ్ట్ డోర్స్ క్లోజ్ చేయడానికి. నువ్వెందుకమ్మా, ఎవరో ఒకళ్ళు వేస్తారు. ఆ ఎవరో ఒకరు నేనే అనుకోండి. మీరా? నేను మీకు తెలుసా? ఇందాక లిఫ్ట్ దగ్గర చూసాను. నేను మీ కొత్త నేబర్ని. మా సామాన్ ఇంకా అన్పాక్ చేయలేదు, సో మీ దగ్గర కప్ ఆఫ్ షుగర్ తీసుకుందామని వచ్చాను. కప్? నా దగ్గర కప్ ఉంటే ఓన్లీ షుగరే అడిగేదాన్ని కదా. యూర్ రైట్. యా, థ్యాంక్స్ ఫర్ షుగర్ అండ్ ద కప్. ఓకే, బాయ్. బాయ్. ठीक हो गया, తగ్గిపోయింది. మళ్ళీ ఎప్పుడు రావాలి? యూ డోంట్ హ్యావ్ టు కమ్, జస్ట్ కంటిన్యూ విత్ ద మెడిసిన్స్. ఎందుకు తగ్గలేదు? తెలీదు. ఏంటి రోజు రోజుకి తగ్గాలి కానీ మీకు ఎక్కువ అవుతుంది? తెలీదు. లక్ష్మి, ఐ థింక్ ఇట్స్ మెటాకార్పల్ కార్పల్ క్రష్ ఇంజరీ. నోరు మొయ్. ఐ థింక్ దిస్ ఇస్ అ నకల్ క్రష్ కదా? తెలీదు. సార్ ఓకే యో, ఇవాళ నుండి మీ కేసు నేను హ్యాండిల్ చేస్తాను. ఒక 2-3 days అన్ఈజీగా ఉంటుంది. అన్ఈజీగానే ఉంది. డోర్ నాక్ చేయవా? ద డోర్ వాజ్ ఓపెన్. ఇక్కడ ఓపెనే. అరే ఏంటి, మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారా? లేదు, అప్పుడప్పుడు బట్టలు వేసుకుంటాను. ఓకే, హీస్ యువర్ కప్ అండ్ ద షుగర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మై ప్లెజర్. ఓ ఓకే ఓకే ఓకే, సీ యూ నెక్స్ట్ వీక్. ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావు? ఏ పిచ్చ కింద వెళ్ళి ఇక్కడ నుంచి, లేకపోతే పోలీసుల్ని పిలుస్తాను. समझ में नहीं आता ये लोग क्या समझते हैं अपने आप को. चल पुलिस को फोन करते हैं. पुलिस आने से कुछ फर्क नहीं पड़ता है, फर्क सिर्फ आपसे पड़ता है. जो है सो है. आप मुझे अच्छी लगती है. पापा నాకు హిందీ వచ్చు. Just shut up. What the hell do you guys think about yourselves, yeah? Just because you can speak Hindi does not mean you can do anything. Bloody goon. Hello ma'am, I'm not a goon. I may not belong to the so-called metrosexual clan. Don't judge people by their looks. Please mind your words. I like you. పాపా నాకు ఇంగ్లీష్ కూడా వచ్చు. ఓ అయితే నువ్వు చదువుకున్న గుండావా? ఇప్పుడు నీ మీద ఇంప్రెషన్ ఇంకా పోయింది. Confirmed you like me? No. Yes. No. Yes. No. Yes. No. Prove it. Bullshit. I'm not going to prove it. పాపా నువ్వు వచ్చి నాతో ఒక కప్పు కాఫీ తాగు, నిజంగానే నేనంటే ఇష్టం లేదని నమ్ముతాను. చూడు, నేను కదా వెళ్ళాల్సింది, వీడు వెళ్ళిపోతున్నాడేంటి? అబే ఓయ్, ఏంటి పాపా ఏంటి వెళ్ళిపోతున్నావు? కాఫీ తాగావు కదా, ఇష్టం లేదని ప్రూవ్ అయింది. బిల్ కట్టే. నువ్వెక్కడికి రా? ట్రాఫిక్ క్లియర్ చేయడానికి రా. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి నువ్వెందుకు? అందరూ అలా అనుకుంటే ఎలా రా? అందరూ ఎందుకు వచ్చావు? ఇష్టం లేదని ప్రూవ్ చేశాను కదా. ఇష్టం లేదని ప్రూవ్ చేసినంత మాత్రాన అసహ్యం అని కాదు కదా. అసహ్యం, పరమసహ్యం. ప్రూవ్ ఇట్. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావురా. బుల్షిట్. అయినా నీతో మాట్లాడడం నాదిరా తప్పు, ఏదో ప్రూవ్ చేయాలట. పాపా నేనంటే అసహ్యం ప్రూవ్ చేయి, జీవితంలో నేను మళ్ళీ కలవను. చూడు మళ్ళీ, నేను కదా వెళ్ళాలి, వీడు వెళ్ళిపోతాడేంటి? అబే ఓయ్, ఏం పాపా ఏంటి మళ్ళీ వెళ్ళిపోతున్నావు? నాతో పాటు సినిమాకి వచ్చావు కదా, ఇష్టం లేదని ప్రూవ్ అయిపోయింది, మళ్ళీ కనిపించలే. మంచోడే. హే లిసన్. ఏంటి పాపా? ఓకే, లెట్స్ బి ఫ్రెండ్స్, బట్ జస్ట్ ఫ్రెండ్స్, ఓకే? ఫ్రెండ్స్ ఆలోచించి రేపు చెప్తాలే. What?
సారీ. ఏమైంది? సీరియస్గా ఉన్నావు? వాడి డాడీ ఇక్కడ చీఫ్ సర్జన్. నేను వాడితో ఈరోజు కాఫీ డేకి రావాలట, లేకపోతే నా ఇంటర్న్షిప్ క్యాన్సిల్ చేయిస్తా అంటున్నాడు. ఓ, హాయ్ సత్య, నేను ఇంటికి వెళ్తున్నాను. నువ్వు ఇంటికైనా డ్రాప్ చేస్తాను. ఎవరండి మీరు? నేను సత్య, గుర్తుపట్టలేదా? మీరెవరో నాకెలా తెలుస్తుంది? ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను నీకు తెలీదా? ఓవర్ యాక్షన్ ఆపి కారెక్కు. వాట్? మీరందరూ అలా నుంచి చూస్తున్నారేంటి? మాట్లాడరేంటి? ఎవరా నువ్వు? ఏం కావాలి? వాట్ ఇస్ ఆల్ దిస్? నిజంగా ఎవరో నీకు తెలీదా? ఎవరండి మీరు? నేను మీ నేబర్ చందు. ఓ మై గాడ్, చందు, ఐఎమ్ సో సారీ. నేను గుర్తుపట్టలేదు. నన్ను గుర్తుపట్టలేదా? ఎప్పుడు అండర్ వేర్లని చూసి సడన్ గా నిన్ను ఇలా ఫుల్ డ్రెస్ లో చూస్తే ఇట్స్ షాక్. గుర్తుపట్టలేదు. యాక్చువల్లీ నువ్వు ఫుల్ డ్రెస్ లో కూడా బానే ఉన్నావు, బట్ అండర్ వేర్ ఇస్ ద బెస్ట్. బ్లాక్ వన్ ఐ డోంట్ లైక్ ద వైట్ వన్ బికాజ్ బ్లాక్ ఇస్ ఆల్వేస్ ద సారీ. నిన్న వెళ్తున్నా కదా ప్రాబ్లం ఉన్నావు, ఇప్పుడు నవ్వుతున్నావు ఏంటి? నేనే నేను పార్టీకి పిలిచింది తన గర్ల్ ఫ్రెండ్ ని టీజ్ చేయడానికట. హా, పైగా రాత్రి కల్లా దేవుడు కనిపించి కాఫీ డేకి రావాలరా? తీసుకోకుద్రా? తప్పైపోయింది. దేవుళ్ళ కనిపిస్తున్నావు. ఈ వాళ్ళ నుంచి మహాలక్ష్మి నా చెల్లె లాంటిది. నన్ను చెల్లెమని పిలవమని చెప్పాడంట. బావా, అలాగే బావా. యునో, ఒక్కోసారి మన మనుషుల్ని అపార్థం చేసుకుంటాం కదా. పెరిసిస్ జిమ్టా అంటే ముందుగా పెరిసిస్ గురించి తెలుసుకుందాం. జిమ్టా గురించి తర్వాత తెలుసుకుందాం. యాక్చువల్ గా ఇతను సౌత్ ఆఫ్రికాలో పుట్టాడండి. 7 అన్నదమ్ములు వితౌట్ ఫాదర్. ఫాదర్ లేకుండా ఎలా పుట్టారు? వీళ్ళు పుట్టాక ఫాదర్ పోయాళ్ళండి. 5 సిస్టర్స్ వితౌట్ మదర్. విత్ మదర్. గుడ్ గుడ్. వీళ్ళ 5వ సిస్టర్ ఇండియా వచ్చింది. ఇండియా రాగానే ముంబై ఎయిర్పోర్ట్ లో మన పోలీసులు ఆ అమ్మాయి దగ్గర ఉన్న చాక్లెట్లు చూసి అవి డ్రగ్స్ అని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఆ అమ్మాయి డ్రగ్స్ కాదండి, ఇవి చాక్లెట్లు, కావాలంటే తిని చూడండి అని పోలీసులందరికీ పంచిపెట్టింది. కళ్ళు తిరగకపోవడంతో అవి డ్రగ్స్ అని కన్ఫర్మ్ చేసి కేసు పెట్టారు. ఆ అమ్మాయి తిరిగితేనే డ్రగ్స్ కదండి. పెర్సిస్ అంటే అదే కదా. పెర్సిస్ అంటే మీరు చెప్పేది. వస్తున్నా. నన్ను కాదు నిన్నే. వెళ్ళను. నేను వెళ్ళనా? వద్దు. సరే. అదరు भाई बहन मधु हो सकता है मिट्टी के देते सोनाकर. వర్షిష్ అంటే ఈ అమ్మాయి డ్రగ్స్ తెస్తుందని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయిని ఇప్పుడు మనం విడిపించాలి. ఇతను ఎల్డర్ బ్రదరు ఎయిర్పోర్ట్ లో పనిచేసేవాడు, విమానాలకు ప్యాచ్లు వేసుకుంటూ. వీళ్ళ ఫాదర్ కి పోస్ట్ ఆఫీసు జ్యువెలరీ షాప్ ఉంది, ఓన్ గా పెట్టుకున్నాడు. చచ్చిపోయాడు అన్నారు కదా. చెప్పాదరు. వీళ్ళ పెద్ద సిస్టర్ కూరగాయలు కొనడానికి జ్యువెలరీ షాప్ కి వెళ్ళింది. కూరగాయలు కొనడానికి ఎందుకు వెళ్తారని జ్యువెలరీ షాప్ కి? అదేటండి, ఫాదర్ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్దామని. అతనికి అర్థమైంది. మాకు అర్థమైంది. పెర్సిస్ అంటే టోటల్ గా అమ్మాయి డ్రగ్స్ కి అడిక్ట్ అవడం వల్ల అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయిని మనం కేసులోంచి విడిపించాలి. Now I understood. I help Marcos. Ndio, nafurahi sana kuwa hapa. Hata sijui utanisaidia vipi, lakini watatalo wala sijui nitaanzia wapi, kwa sababu lakini kwa sababu fika hapa najua utanisaidia. Naomba ufanye jinsi yoyote ambayo utaweza tuweze kufanikisha swala hili. Mambo yamekuwa magumu ambayo kwamba sio haiwezekani. Asante, nashukuru sana. Okay. Marcos. నashukuru sana. ఇతను చెప్పేది ఏంటంటే పెర్సిస్ అనే ఇంత దానికి బాయ్ బెహన్ బంధు సక్తా హై ఎంత చెప్పావు, ఇంకా జంట ఒకటి మిగిలింది. వీడింత చెప్పిన దానికి నువ్వు బాయ్ బెహన్ బంధు సక్తా ఎంత చెప్పావు అనుకో, నేను చచ్చిపోతాను. ఇతను చెప్పేది ఏంటంటే మీరు కేసు ఒప్పుకున్నాను థ్యాంక్స్ చెప్పాడు. ఇంత దానికి ఇంత థ్యాంక్స్ చెప్పాడా? ప్రతిసారి ఇది నా లాస్ట్ అసైన్మెంట్ అంటున్నారు. ఇంకెంతకాలం సార్? మలిక్, ట్రస్ట్ మీ, ఇది లాస్ట్ అసైన్మెంట్. పోలీసు వాళ్ళు నమ్మద్దని డాడీ చెప్తుంటాడు. నువ్వు పోలీస్ ఆఫీసర్గా? మర్చిపోయాను, సారీ. మలిక్, నేను ఈ బాధ మీరు అర్థం చేసుకోలేరు సార్. పోలీసుని సార్, పోలీసుని చూసి పారిపోతున్నాను, గూండాయిజం చేస్తున్నాను. ఏదో ఒక రోజు డాడీ లాగా అయిపోతానని భయం వేస్తుంది. వాట్ ద హెల్ యామ్ ఐ డూయింగ్ హియర్? అది కాదు మళ్ళీ,
డాడీని పట్టుకోవడానికి కొంచెమే దూరంలో ఉన్నాం. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రోజు రాత్రి డాడీది డీల్ జరగబోతోంది. అక్కడికి డీలర్లు అందరూ వస్తున్నారు. ఈ పరిస్థితిలో నువ్వు బ్యాకౌట్ అయితే ఇంకో మల్లికని తయారు చేయడానికి నాకు 10 ఏళ్ళు పడుతుంది. తర్వాత నీ ఇష్టం. మళ్ళీ నాకు తెలీదు, తెలిసినా చెప్పను. నీ ఇష్టం. గౌలీగూడ కృష్ణగంజ్ మార్కెట్. ఏంటి చూస్తున్నావు? కెమెరా, మైక్రోఫోన్. ఇట్స్ ఎ ప్లెయిన్ వాచ్. నీ గర్ల్ ఫ్రెండ్ డాక్టర్ మహాలక్ష్మి దగ్గరికి టైంకి వెళ్ళడానికి. మహాలక్ష్మి గురించి మీకు? ఐఎమ్ యువర్ బాస్ మ్యాన్. సారీ గైస్, మిమ్మల్ని అందరినీ అర్జెంట్గా పిలవాల్సి వచ్చింది. మన ఆపోజిట్ బిల్డింగ్లో ముంబై డీలర్స్తో డాడీకి డీల్ జరగబోతోంది. మీకు డాడీ స్టైల్ తెలుసు కదా, డ్రగ్స్ ఓ చోట, డీల్ ఓ చోట, డెలివరీ ఓ చోట చేస్తాడు. ఈసారి డ్రగ్స్ ఎక్కడ డెలివరీ అవుతాయో ఇంకా తెలియదు. డీల్ మాత్రం ఆపోజిట్ బిల్డింగ్లో. ఫోన్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద కమ్యూనికేషన్స్ ట్యాప్ చేయండి. ఈసారి మిస్టేక్స్ రావడానికి వీల్లేదు. వెల్, లెట్ us take a look at our target. డాడీ, మల్లిక్, సుబ్బరాజు, గౌడ్, పొట్టి సత్తి. Any questions? No, sir. All right, let's get to work. Come on. హలో. Sorry. Very sorry. హలో. హలో సాయిరా, ఇవాళ నేను డిన్నర్ రావడం లేట్ అవుతుంది, మీరు చేసేయండి. నేను డిన్నర్ స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు ఆపడం కష్టం. ఫినిష్ చేసేస్తాను. నువ్వు కూడా అక్కడ డిన్నర్ చేసేస్తే మంచిది. గుడ్ నైట్. జీవితంలో పెళ్లి చేసుకోకూడదు సార్. వాటేరా సార్, ఈ ఏరియాలో సెల్ ఫోన్స్ అన్నీ మన సర్వేలెన్స్లోనే ఉన్నాయి. గుడ్. బాయ్స్, డాడీ వస్తున్నాడు, అలర్ట్గా ఉండండి. అందరూ సెల్ ఫోన్స్ ఇక్కడ పెట్టండి. సత్య ఎక్కడ? కార్లో కూర్చోమన్నావు కదా డాడీ. నువ్వు కూడా కార్లో కూర్చో. ఓకే, ఫోన్ చేస్తాను. మళ్ళీ కాల్ బాంబే బ్రదర్స్. ఓకే సార్, వైర్లెస్ ఛానల్ నెంబర్ ఎంత? 454530. డాడీ కానీ డాడీ గ్యాంగ్ కానీ వాళ్ళ మొబైల్స్ నుంచి ఏమైనా ఫోన్ చేశారా? లేదు సార్, ప్రాబ్లీ వాళ్ళ సెల్ ఫోన్స్ చేంజ్ చేస్తుంటారు. ఈ ఏరియాలో ఉన్న అన్ని మొబైల్స్ చెక్ చేయండి. ఎస్ సార్. సార్, ప్రస్తుతానికి మన సర్కిల్లోనే 3121 ఫోన్స్ యాక్టివ్గా ఉన్నాయండి. మన ఏరియాలోనే 229 ఫోన్స్ వర్క్ చేస్తున్నాయి సార్. నాకు 10 minutes టైం ఇస్తే మిగతా డీటెయిల్స్ ఇస్తానండి. గుడ్. మై హార్ట్ ఇస్ Code. ఏంటి? వాళ్ళిద్దరూ మన్నే చూస్తున్నారు. ఎవరు వాళ్ళిద్దరు? Generally, the theories we believe, we call them facts. Facts we disbelieve, we call them theories. అంటే నువ్వు చాలా గ్రేట్ తమ్మి. హలో సార్. వాళ్ళు వచ్చారు. ఆ టార్గెట్ ఈస్ కమింగ్. బాయ్స్, బి అటెంటివ్. డాడీ. అరే డాడీ, कैसे हो? भाई साहब, क्या हाल है? सिगार माला चैन 100%. और क्या हाल है भाई साहब?
గారు డాడీ చెవులు ఏమింటున్నాడు? బయట పోలీసులు వాకీటాకీలో మాట్లాడుకుంటున్నారు. అది వినటానికి చెవిలో మిషన్ పెట్టుకున్నారు. థ్యాంక్ యూ అష్రఫ్ భాయ్, థ్యాంక్ యూ. సున్ హలో, మీరు వెళ్ళండి. ఓకే డాడీ. అటెన్షన్ అటెన్షన్, ఏపీ 29C9999 కార్ స్టార్ట్ అవుతుంది. ఐ రిపీట్, ఏపీ 29C9999 కార్ స్టార్ట్ అవుతుంది. గాయస్, కార్ని ఫాలో చేయండి. కార్ని ఫాలో మాత్రమే చేయండి. నేను చెప్పే వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు. ఎస్ సార్. మిమ్మల్ని పోలీసులు ఫాలో చేస్తున్నారు. కీప్ డ్రైవింగ్. మనం మాట్లాడుతుంది డాడీ వైర్లెస్లో వింటున్నాడు. डैडी ये सब क्या हो रहा है? टेंशन पड़ो, सब कुछ ठीक हो जाएगा. बैठो. ठीक है. రే, టెన్షన్ పడుతున్నాడు, అతను కొంచెం చూసుకోండి. కీప్ డ్రైవింగ్. నాయక్, సార్. టెల్ దెమ్ ఆపరేషన్ ఇస్ క్యాన్సిల్. హలో, ఆపరేషన్ క్యాన్సిల్ అయింది, వెనక్కి రండి. ఓవర్. హలో, డన్. అరే చూసుకోరా, అటు ఇటు ఎవరు లేరుగా. ఎవరు లేరు డాడీ. కమాన్. నేను ఆర్డర్స్ ఇచ్చే వరకు డాడీ డోర్ బయట వెయిట్ చేయండి. అన్నా వాళ్ళొచ్చిందే. రే సత్తిగా, నీకేమైనా దిమాగ్ ఖరాబ్ అయిందా? ఎందుకు కొలుతున్నావు? కొలుతున్నాడు డాడీ ఆడు. విన్నా సత్తి నరోమను కోకే నాదేనని. సరే డాడీ. ఏ సతీ, డాడీ మాల్ నాదని చెప్పమంటుండు. వాళ్ళు ఇదే కావడనా? Guys, be alert. Sir. Hello. Stop the deal. Stop the deal. ఏ సతీ, మళ్ళీ నిలబడి. పడరా, మళ్ళీ నిలబడి. లోపలికి వెళ్ళదు, వెనక వచ్చండి. కమ్ బ్యాక్. ఏం చూస్తున్నావురా?
పోలీస్ స్టేషన్లో తినడం నీకు బాగా నచ్చినట్టుంది. ఫుడ్ చాలా బాగుంది. జైల్ ఫుడ్ ఇంకా టేస్టీగా ఉంటుంది. మా ఎంక్వైరీ అయిపోయింది. నిజం తెలిసిందే. మీ మనుషులు పాపం గండిపేటకి వాకింగ్కో స్మోకింగ్కో వెళ్ళారంట. మీరందరూ వెళ్ళిపోవచ్చు. ఐ లవ్ యూ సాయిరా. నువ్వు నన్ను ఏమి చేయలేనందుకు ఫీల్ అవుతున్నావా? నో నో నో. నేను చేసిన దానికి నువ్వు చాలా నష్టపోయావని ఫీల్ అవుతున్నాను. నేను మాట్లాడతాను. నీకు నిజం చెప్పనా సాయిరా, నీ డిపార్ట్మెంట్లో నా మనిషి ఒకడున్నాడు. నీ గ్యాంగ్లో కూడా నా మనిషి ఉన్నాడు. నా గ్యాంగ్లో నీ మనిషి ఎవడో తెలుసుకుంటా. నువ్వు నచ్చావు బ్రదర్. ఇప్పుడేం జరిగిందో ఇప్పటిదాకా జరగలేదు. ఇప్పుడు జరగబోయేది ఇప్పటిదాకా జరగలేదు. నిజమైన దమ్ము గొడవ పెట్టుకోవడంలో కాదు, ఆపటంలో ఉంది. ఒక దమ్మున్న ఆటగాడెప్పుడు ఇంకో దమ్మున్న ఆటగాడితోనే ఆడాలి. అర్థం కాలేదా? సచిన్ టెండూల్కర్ బంగ్లాదేశ్తో ఆడితే మజా ఏముంది? పాకిస్తాన్తో ఆడితేనే మజా. అలాగే నేను నీతో ఆడుకుంటేనే మజా. ఆల్ ది బెస్ట్. మా నాన్నగారికి 2 భార్యలండి. నేను మొదటి భార్య కొడుకునండి. మా అమ్మగారు పోయారండి. అయ్యో పాప. మా నాన్నగారు 2వ భార్య పిల్లలకి ఆస్తి అంతా రాసేస్తారేమో అని భయంగా ఉందండి. వస్తున్నా. నిన్ను కాదు, నన్ను. ఏంటి? ఆ అబ్బాయి వచ్చాడు. యాక్చువల్లీ ఐ థింక్ ఇట్ ఆ పెళ్లి మాటలేమో మాట్లాడచ్చు కదా. तुम बनकर सकते हैं मैं मिलता है तुम सूरत का हो. ఏంటో చెప్పే మీ అమ్మగారికి 2 భర్తలు, పెద్ద భర్త పోయాడు. కాదండి, మా నాన్నగారికి 2 భార్యలండి. నేను మొదటి భార్య కొడుకునండి. మా అమ్మగారు పోయారండి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. నాకు ఇంపార్టెంట్ గెస్ట్ వచ్చాడు, అంత మాట్లాడి వచ్చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ఓకే అండి. ఇప్పుడు చెప్పు. మీ ఆవిడకి 2 మొగుళ్ళు, పెద్ద మొగుడు పోయాడు. కాదు, నేను పోయాను. ఇదిగో చెప్పేదనవయ్యా, ఇదిగో. పాపం కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఎవరు మొగుడు పోయాడో చెప్పలేకపోతున్నాడు. చందు కా ఫోన్ మై బాధలు అయితే ముట్టి లాయా డాడీ. చందు కా పప్ప మ్యాటర్ వీడితో మాడితే పోలా. హలో చందు కా పప్ప. హలో, ఎవరు? నేను బావగారు, పీసీ సర్కార్ లాయర్ని. సర్కార్? ఈ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? చందుకు మీరు ఫోన్ చేశారు కదా, నేను ఆ ఫోన్లోనే మాడుతున్నాను. చెల్లెమ్మ గారు బాగున్నారా? నీ చెల్లమ్మ? నా చెల్లమ్మ? నా చెల్లెమ్మ, మీ వైఫ్ పోయింది. ఎక్కడికి పోతారండి? పోయిన వాళ్ళు తిరిగి రారా? పోయేది పోతే, వచ్చేది వస్తే, ఉండేది ఉంటుంది, దక్కంది దక్కదు. మీకు తెలియదు ఏమని చెప్పండి. ఈ ప్రపంచం అంతా ఎలా బతుకుతుంది? ఎవరి స్వభావాలు వాళ్ళు మార్చుకుంటున్నారా? పర్వతాలు ఎత్తుగా ఉన్నాయి. బాయ్ బహన్ బంధు హో సక్తా హై తుమ్ లోగ్ దునియా సక్తా హై ముట్టి మీద దేతి. అరే కౌన్ సా బాయ్ బహన్ కా బందర్? ఎవరు మారారు చెప్పండి. పర్వతాలు ఎత్తుగా ఉండొద్దంటే మాంతాయండి, నదులు లోతుగా ఉండొద్దంటే పొంగుతాయా? చెప్పండి. ఉప్పుగా ఉంటుందా లేదా? ఉప్ప తీయగా ఉండమని ఎన్నిసార్లు అడిగినా ఉంటుందా? బాయ్ బహన్ బంధు హో సక్తా హై. మనం మార్చలేము. సింహాలు ఉన్నాయి, నాన్ వెజిటేరియన్. ఫోన్ చందు ఫోన్ లోంచి మాట్లాడుతున్నానండి. సింహాలు ఉన్నాయి, అవి నాన్ వెజిటేరియన్స్. అమ్మా తప్పు, జీవహింస చేయకూడదు. ఇగో యాంప్రో గ్లూకోజ్ బిస్కెట్లు తెచ్చాను తిను అంటే చెయ్యి ఇక్కడ దాకా తింటాయండి. మీకు తెలియదు ఏమని చెప్పండి. బోలో మూసుకొని ఒకసారి చందుకు ఫోన్ ఇవ్వు. ఓకే. చందు డాడీసే ఫోన్. ఏంటి? వాట్? ఇంకెందుకురా నేను పోలీస్ ఆఫీసర్ని చేశాను? నువ్వు ఆ చెత్తకుంటికే కరెక్ట్. అది కాదు డాడీ, నేను చెప్పేది విను. యా, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? యా, ఎవ్రీథింగ్ ఓకే, కూల్. ఓకే. 362436 అదే నీ గర్ల్ ఫ్రెండ్ గెలడం కాదు. ముందా పోలీస్ ఇన్ఫార్మర్ ఎవరో కనుక్కో. అర్థమైందండి. సరే, ఓ పని చేయి. మీ గ్యాంగ్లో ఉన్న వాళ్ళందరూ ఫొటోస్, వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని పీవీఆర్కి రా. మా పోలీస్ ఫైల్స్తో మ్యాచ్ చేసి వాడెవడో తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. హలో, ట్రై కాదు, బెస్ట్ కావాలి.
ఎస్ సార్. రాత్రి జరిగిన ఇన్సిడెంట్ బట్టి కన్ఫర్మ్డ్గా ఎవరో ఇన్ఫార్మర్ మన డిపార్ట్మెంట్లో ఉన్నట్టు అర్థమైంది. డాడీని కాన్స్టెంట్గా డే అండ్ నైట్ ఫాలో చేయి. అరే గౌడ్, నీ పూర్తి పేరు అమితాబ్ బచ్చన్? అమితాబ్ బచ్చన్ గౌడ్. మీ అయ్య పేరేంద్రాబాయ్? దిలీప్ కుమార్ గౌడ్. అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, ఇదేంద్రాబాయ్ సినిమా పేర్లు ఉన్నాయి. ఏమో నాయన ఇలియానాకే ఎరక. ఏం చేస్తున్నారా? డాడీ అందరినీ నిజం పేర్లు కరెక్ట్ అడ్రస్ రాసిమ్మన్నాడు. ఎందుకంటే బిజినెస్ పెంచడానికి అందరినీ బ్యాంక్ అండ్ కోక్ పంపిస్తారంట. ఏ బ్యాంకు? బ్యాంక్ అండ్ కోక్ అన్నా. అది బ్యాంక్ అండ్ కోక్ కదరా, బ్యాంకాక్. ఏదో కోక్లే అన్నా. నీ అప్లికేషన్ మొత్తం రాసిన సంతకం పెట్టు. మొత్తం తప్పులే. ఏం రాస్తున్నారా? మన అప్లికేషన్ పెట్టికి కవర్ బాడీ గార్డ్స్ అని రాసిన. అదే స్పెల్లింగ్. BADIGA డత్తేరి. ఈ శబ్దం గురించి సోచాయిస్తూ పులి ఫడాఫట్ డమ్. ఇటు ఏం సంతకం పెడతా ఇక్కడ కూడా? BODYGUARTS. ఏం తేడా ఉంది అందులో? ఆడ మాకు కొన్నంత తేడా ఉంది. మధ్యలో ఉందా? మళ్ళీనా డాడీ నౌపర్ రమ్మన్నాడు. ఇక్కడే బేగంపేట ఈవినింగ్ వాక్. ఏంటి హెల్త్ కాన్షియస్? ఆ టైప్ అనుకో. ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తారా? ఓకే బాయ్ రా. ఓకే. ఏమంటుంది శబ్దం? షాదీ చేసుకుందాం అంటుంది. అంబర్పేట్ శంకర్ కలెక్షన్లా 50,000 తగ్గినాయి. ఎరా శంకర్ సంగతి నీకు తెలుసు కదా, లెక్క పెట్టి తీసుకోలేదా? అంటే శబ్దం పీవీఆర్ దగ్గర వెయిటింగ్, అందుకని చూసుకోలేదు. సత్తి మళ్ళీ డాడీ వచ్చేయండి. మళ్ళీ డాడీ డబ్బు అవసరం అయితే ఒక 50,000 శంకర్ కలెక్షన్ తీసుకున్నాను. థ్యాంక్స్ మళ్ళీ. ఇంకెప్పుడు ఇలా చేయకు. ఇంకెప్పుడు ఇలా చేయను మళ్ళీ. నెక్స్ట్ టైం నుంచి కలెక్షన్ శబ్దం కూడా తీసుకెళ్తాను, ప్రామిస్. మన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్లో ఒక దొంగ పోలీస్ అదే డాడీ మనిషి ఒకడు ఉన్నాడని కన్ఫర్మ్ అయింది. ఎస్ సార్. నీ బ్యాచ్లో ఉన్న క్యాండిడేట్స్ అందరి రికార్డ్స్ చెక్ చేసాం. సార్
నీకు ఇమాక్యులేట్ రికార్డ్ ఉంది. ప్లస్ మిస్టర్ విశ్వనాథ్ నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేశాడు. సార్ సో ఆ దొంగ పోలీస్ ఎవరో కనుక్కునే రెస్పాన్సిబిలిటీ నీకు ఇస్తున్నాం. సార్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సారీ టు డిస్టర్బ్ యూ చందు. నాకు తెలిసి నేను స్టూపిడ్ క్వశ్చన్ అడుగుతున్నాను. మన ఏపీ చీఫ్ మినిస్టర్ ఎవరు? నీకేమైనా పిచ్చెక్కిందా? ప్లీజ్ ట్రై అండ్ అండర్స్టాండ్ చందు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ చందు. మళ్ళీ ఒక స్టూపిడ్ క్వశ్చన్ అడుగుతున్నాను. మన ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ ఎవరు? సత్యాన్ని ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నా నీ స్టూపిడ్ క్వశ్చన్ సత్య అడుగు. ప్లీజ్ చందు. ఓకే, ఎంఎస్ ధోని. ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయి? అడుగు అడుగు, పర్లేదు అడుగు. యా, లాస్ట్ క్వశ్చన్. శివ సినిమా డైరెక్టర్ ఎవరు? రామ్ గోపాల్ వర్మ. 100%? 100%. ఇవన్నీ ఎంత నిజమో నేను నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నానన్నమాట అంతే నిజం. Can't believe it, man. మఫ్టీలో ఉన్న పోలీసులు ఎవరో కనుక్కోవడం నాకు తెలిసిపోయింది రాబాయ్. ఎట్లా? ఎవడైతే వేరే పని చేస్తున్నట్టు చేస్తూ చేస్తూ మనల్ని చూస్తూ చూస్తూ చూడనట్టు చూస్తాడో ఆడే పోలీస్. అర్థమైందా? Millions said apple fell, but Newton was the only one to ask why. అంటే నువ్వు చాలా గ్రేట్ తమ్మి. చూడు అదేంది బట్ట లేకుండా ఉన్నారు? కింద చూడు. బొమ్మలు కాదు, కింద మనుషులు. వాళ్ళు మన వైపు చూడట్లేదు, కానీ మనల్ని చూస్తారు. అంటే వాళ్ళు పోలీసు వాళ్ళు. టు ఎర్ర్ ఈస్ హ్యూమన్, టు ఫర్గివ్ ఇస్ డివైన్. అంటే నువ్వు చాలా గ్రేట్ తమ్మి. ఓ టేస్ట్ కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ నువ్వు బాగానే ఉన్నావు అంటమ్మా. డాక్టర్లు ఏమంటారోనని కంగారు పడ్డాను. కాకపోతే నువ్వు సంతోషంగా ఉండాలంటమ్మా. ఏం చేయమంటావు చెప్పు. ఒరే
బిడ్డవిని మా ఇంటి పెళ్లి చేసుకోరా. నీ సంతోషమే నా సంతోషం. మా నీకు అంతకంటే సంతోషమైన విషయం చెప్తానమ్మా. చెప్పకూడదు కానీ చెప్తాను. చెప్పేస్తానమ్మా. మా నేను నిజంగానే పోలీస్ ఆఫీసర్నమ్మా. ఐఎమ్ అ కాప్, అండ్ అండర్ కవర్ కాప్ మా. ఎన్నాళ్ళలో పోలీస్ ఆఫీసర్ కావాలని నిన్ను నేను పీకు తిన్నాను. ఇంకా అలాంటివి వద్దురా. నువ్వెలా మా ఉన్నాను డైరెక్ట్గా పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ గారిని తీసుకొచ్చి చెప్పించమంటావా? నమ్ముతావా? మళ్ళీ నమ్ముతావా? నమ్ముతావు. తీసుకొస్తా, ఇప్పుడే తీసుకొస్తా. సార్ ఇప్పుడే నాకు ఈ ఫ్యాక్స్ వచ్చింది. ఈ టైంలో చార్మినార్లో పొలిటికల్ మీటింగ్ ఏంటి సార్? నాకు తెలిసింది సార్. మీకు తెలుసు కదా ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ ఏజెంట్స్ అంతా అక్కడే. హలో సార్, కలవాలి అర్జెంటుగా. ఇప్పుడా? అర్జెంటా? డాడీయా? ఓకే, సేమ్ ప్లేస్. యా, ఐల్ బి దేర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. షూర్. హలో అర్షద్. చెప్పింది ఎక్కడన్నా? మన ఆఫీస్ కిందే ఉన్నాను. ఐ వాంట్ కాన్స్టెంట్ సర్వేలెన్స్ విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు మన బాసురా. నాకు తెలుసు. విశ్వనాథ్ గారి డాడీ మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం ఫాలో చేస్తేనే కదా తెలిసేది. ఓకే, డోంట్ గెట్ ఎమోషనల్ అబౌట్ ఇట్. జస్ట్ డూ యువర్ జాబ్. ఓకే సార్, గెట్ ఇన్. సార్ 9th ఫ్లోర్కి వెళ్ళారు సార్. ఓకే, అక్కడే వెయిట్ చేద్దాం సార్. హలో డాడీ. చెప్పు. ఇంత అర్జెంట్గా పిలిచి ఏదైనా ఇంపార్టెంట్ న్యూసా? సార్, నేను అక్కడ ఉండడం కరెక్ట్ కాదు సార్. డాడీ ఎవరు నేను నమ్మట్లేదు. అచ్చా, మళ్ళీ యువర్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. సార్, ఐ నీడ్ ఎ ఫేవర్. టెల్ మీ. ఐ నో ఇట్స్ అగైన్స్ ద లా. చెప్పు. సార్, మా అమ్మకి అసలు ఒంట్లో బాగాలేదు సార్. డాక్టర్లు చనిపోతుందని చెప్పారు. ఆమె చనిపోయేలాగా ఆమె సంతోషంగా చూడాలని సార్. మీరు ఒకసారి వచ్చి నేను పోలీస్ ఆఫీసర్ని మా అమ్మకి చెప్తే మా అమ్మ సంతోషిస్తుంది సార్. ప్లీజ్ సార్, ఆ తర్వాత మీరు ఏం చెప్పినా చేస్తాను. ప్లీజ్ సార్. షూర్. మళ్ళీ నువ్వు ఏడున్నావు? ఏంటో చెప్పు. మన గ్యాంగ్లో పోలీస్ దొంగ ఎవడో తెలిసిపోయింది. నువ్వు అర్జెంట్గా అమృతమాలకు వచ్చాయి. సార్, మనం ఎక్కడున్నా వాళ్ళకి తెలిసిపోయింది సార్. చందు, డాడీ గ్యాంగ్ వచ్చారు. మీరు బయటకు వెళ్ళరా? మళ్ళీ లిఫ్ట్. లోపల బయట లిఫ్ట్లో ఉన్నట్టున్నారు. కమ్. మళ్ళీ నువ్వు వెనక మెట్ల నుంచి సార్. మీరు? నేను కమిషనర్ అని వాళ్ళకి తెలుసు. వాళ్ళని నాతో పాటు చూస్తే నీకు డేంజర్. సార్, అమ్మని డెఫినెట్గా కలుస్తాను. టేక్ కేర్ సార్. గుడ్ లక్. టేక్ కేర్. హలో మాధవి. అవును, వచ్చి చూశాను. బాగానే ఉంది ఫ్లాట్, కానీ బిల్డింగే కొంచెం పాతది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎస్.
ఈ బిల్డింగ్ ఎంట్రన్స్ పోనీ. అరే మళ్ళీ చాలు చాలు చాలు. ఇన్ని దోశలు బాగా చేస్తారు మళ్ళీ తినమని. చల్ 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 చలా మళ్ళీ ఈ డబ్బు ఉంచు అమ్మ ట్రీట్మెంట్కి. ఒకవేళ ఈ ప్రయత్నంలో నేను చచ్చిపోతే ఎవరున్నా లేకపోయినా ఆపరేషన్ హోమం ఆగదు, ఆగకూడదు. మళ్ళీ ఏదేమైనా డోంట్ గెట్ ఎమోషనల్. నీ పని డాడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే, వాడిని చంపటం కాదు. సార్, మా అమ్మ మీరు ఈ డిపార్ట్మెంట్ తప్ప నాకు ఇంకెవరో తెలియదు సార్. తెలుసో తెలియకో మీ చావు నేను కూడా కారణమయ్యాను సార్. ఐ మిస్ యూ సార్. సార్, ఎవరున్నా లేకపోయినా హోమో ఆగదని మీరు చెప్పారు. ఆగదు సార్. ఈ డిపార్ట్మెంట్ మీద ఒట్టు. దీన్ని నేను పూర్తి చేస్తాను. ఏర్రా విశ్వనాథ్ గారు,
వెళ్ళిపోతానమ్మా. సంతోషంగా ఉండమ్మా అమ్మ. మళ్ళీ నువ్వా ఎప్పుడొచ్చావు? ఎంతసేపే వచ్చావా? అమ్మ నమ్మట్లేదు. నేను నమ్ముతున్నాను. నేను మాట్లాడతాను. వద్దు అమ్మ నమ్మదు. హాయ్ సత్య. హాయ్ చందు, కమన్. నాన్నగారు ఉన్నారా? అర్జెంట్గా లీగల్ మ్యాటర్ మాట్లాడాలి. లేరు, కోర్టుకి వెళ్ళారు. అమ్మ టెంపుల్కి వెళ్ళింది. హింట్ హింట్, లీగల్గా ఎవరూ లేరు, ఇల్లీగల్గా ఏమైనా చేయొచ్చు. చందు ప్లీజ్ 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 లీవ్ మీ. చందు చందు లీవ్ మీ. అయ్యయ్యా, వదిలేసాడేంటి? వదిలేసావేంట్రా? నువ్వేగా వదిలేమన్నావు. మేమే రబ్బర్ బ్యాండ్ తీ, నడుము పట్టుకో, ముద్దు పెట్టుకో అన్ని చెప్తాం. నువ్వెక్కడ ఫోన్ గడివరా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఫోన్ తెలుసు. హలో మిస్టర్ చంద్రశేఖర్, నేను జయరామన్ మాట్లాడుతున్నాను. ఎస్ సార్. విశ్వనాథ్ గారి డెత్ ఎంక్వైరీ జరుగుతుంది. ఐ వాంట్ యూ టు బి దేర్. ఓకే సార్. అసలు విశ్వనాథ్ ఫాలో ఎందుకు చేసావును? సార్, విశ్వనాథ్ గారిని ఫాలో చేయమని చందు సార్ ఆర్డర్ ఇచ్చారు సార్. డిడ్ యూ? ఎస్ సార్. విశ్వనాథ్ గారిని ఫాలో చేయమని అర్షద్కి నేను చెప్పాను సార్. ఎందుకు? సార్, మన డిపార్ట్మెంట్లో డాడీ మనిషి ఎవరో తెలుసుకునే రెస్పాన్సిబిలిటీ మీరు నాకు ఇచ్చారు. సో ఐ హ్యాడ్ టు ఫాలో విశ్వనాథ్ గారు. అంటే విశ్వనాథ్ గారు డాడీ మనిషి ఉద్దేశమా? ఉద్దేశం కాదు, నా అనుమానం. పిచ్చెక్కిందా మీకు? రెస్పాన్సిబుల్ లేకుండా బిహేవ్ చేస్తున్నావు. ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఉండి జూనియర్ మీద సెన్సెస్. సార్, నేను ఈ టీంలో ఉండదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు వర్క్ విత్ దిస్ పీపుల్. ఓకే, నిన్ను ఇప్పుడే క్రైమ్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా. గో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో చందు. డాడీ, ఇప్పుడే లోపల చిన్న గొడవ అయింది. లోపల నాయక్ గొడవేనా? వాడికి క్రైమ్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయిందంటగా. అప్పుడే ఈ విషయం మీకు ఎలా తెలిసింది డాడీ? అది ఇంపార్టెంట్ కాదు. నువ్వు డీజీపీ దగ్గర మార్కులు కొట్టావు చూడు, అది ఇంపార్టెంట్. డాడీ, రేపు ఒకసారి కలవచ్చా? రేపొద్దు, బాంబే బ్రదర్స్తో డీల్ ఉంది. ఈ సిచ్యువేషన్లో డీలా? డాడీ, సిచ్యువేషన్ చాలా సెన్సిటివ్గా ఉంది. డిపార్ట్మెంట్లో విశ్వనాథ్ చౌక్ అందరు నన్ను బ్లేమ్ చేస్తున్నారు. డాడీ, డిపార్ట్మెంట్లో విశ్వనాథ్ చౌక్ అందరు పర్సనల్గా తీసుకున్నారు. అయినా విశ్వనాథ్ని చంపకుండా ఉండాల్సిందే. వాడిని ఎప్పటి నుంచో చంపాలనుకుంటున్నాను. వాడు చచ్చినందుకు ఆనందించడం మాని లెక్చర్ ఇస్తున్నావా? ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కాన్సన్ట్రేషన్ మొత్తం వాడి చావు మీద ఉంటే నేను పెద్ద డీల్ ఫినిష్ చేశాను. అయినా నీ ఉద్దేశం అడిగానా? అరే, మన గ్యాంగ్ లో ఉన్న పోలీస్ దొంగ ఎవడో తప్పించుకున్నాడని, నేను దొబ్బించుకుంటుంటే నువ్వు విశ్వనాథ్ చచ్చాడని బాధపడుతున్నావా? ఆయన నిన్ను బ్లేమ్ చేస్తే నాకేంటి బొక్క? నీ వల్ల ఆల్రెడీ బాంబే బ్రదర్స్ తో నా డీల్ ఫెయిల్ అయింది. రేపు జరగకపోతే కంపెనీలో నా పరువు పోతుంది. డాడీ, నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది వినాలా? ఇదప్పటి నుంచి నువ్వు అక్కడ ఉన్నది కేవలం నా కోసం. రేయ్, నువ్వే ఆ దొంగ పోలీస్ అన్న విషయం నాకు తప్ప ఇంకెవరికి తెలియదని మర్చిపోకు. రేపు మీ డిపార్ట్మెంట్ నుంచి ఏ ప్రాబ్లం లేకుండా చూసుకో. ఓకే. ఏం చందు, ఫీల్ అయ్యావా? అదే అదేం లేదు డాడీ.
ఫీల్ అవుతే ఇక్కడెవరికి రా. పొట్టి సత్కి ఎలా ఉంది? డాక్టర్ బతకడని చెప్పిండు. నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. రెస్ట్ తీసుకో. నాకు తెలుసు నువ్వే పోలీస్తో కానీ నేను తొందరలో అమృతమాలని చెప్పాను, కానీ నువ్వు కరెక్ట్గా టోపాస్ బిల్డింగ్కి వచ్చావు. అప్పుడే నాకు అర్థమైంది నువ్వే పోలీస్తో కానీ. డాడీ, నీవు ఒక్కడితో మాట్లాడాలి. మళ్ళీ నీతో మాట్లాడాలి, వెయిట్ చేయి. Congrats, Daddy. Great. ये सब लेक में पानी बहुत ठंडा है. Like Milka Singh, I can swim like this.
సడన్గా విశ్వనాథ్ గారు చనిపోవడం రియల్లీ నీకు బిగ్ లాస్. మళ్ళీ ఇప్పుడు నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు పోలీస్ ఆఫీసర్ అని ఎలా ప్రూవ్ చేసుకుంటావు? అదేం ప్రాబ్లం లేదు. నా ఐడెంటిటీ మా డిపార్ట్మెంట్లో ఉన్న కంప్యూటర్లో నా కోడ్తో లాక్ అయి ఉంటుంది. నిన్నే విశ్వనాథ్ గారి భార్యను కలిశాను. చాలా బాధేసింది. మళ్ళీ ఆవిడకు నువ్వు అండర్ కవర్ కాపని తెలుసా? తెలుసు. ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ సారీ ఫర్ యూ లాస్. ఒక మంచి వ్యక్తినే కాదు, ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ని కోల్పోయాం. ఓ యా, ఇది విశ్వనాథ్ గారి ఇన్సూరెన్స్ చెక్. ఎనీవే వాస్ కమింగ్ దిస్ సైడ్, సో తీసుకొచ్చాను. ట్రస్ట్ మీ మ్యామ్, మేము అతి త్వరలో అంతకుండా అరెస్ట్ చేస్తాం. ఐ విష్ డాడీ గ్యాంగ్లో విశ్వనాథ్ గారు పెట్టిన మనిషి బ్రతుకుంటే బాగుండేది. చచ్చిపోయాడు. చనిపోయాడా? లేదండి, నిన్న కూడా కనిపించాడు. నిన్నొచ్చి కలిసాడా? లేదా హలో, ఎవరు నువ్వు? ఐఎమ్ చంద్రశేఖర్, ఎస్పీఎస్, సీక్రెట్ పోలీస్ సర్వీస్. ఇప్పుడు విశ్వనాథ్ గారి కేసెస్ అని నేనే హ్యాండిల్ చేస్తున్నాను. విశ్వనాథ్ గారికి మీరంటే చాలా ఇష్టం. మొన్న మీరు ఆయన మిస్సెస్ని కూడా కలిసారని ఆవిడ చెప్పారు. అవును, విశ్వనాథ్ గారు చనిపోయిన తర్వాత డిపార్ట్మెంట్లో ఎవరిని కాంటాక్ట్ చేయడానికి ఎందుకు ట్రై చేయలేదు? చేయాల్సిన పని ఇంకా పూర్తి కాలేదు. చూడండి, మీరు విశ్వనాథ్ గారి డెత్ చాలా పర్సనల్గా తీసుకుంటున్నారు. విశ్వనాథ్ సార్ వుడెంట్ వాంట్ టు టేక్ లా ఇన్ టు హ్యాండ్స్. ఓకే, ఏం కావాలి? మీరు విశ్వనాథ్ గారికి ఎలా కోఆపరేట్ చేసేవారో ఐ వాంట్ టు కోఆపరేట్ విత్ మీ. ఐ హోప్ యూఆర్ లిస్నింగ్. మన డాడీని ఫినిష్ చేద్దాం. విల్ నేల్ హిమ్ డౌన్, బట్ ఓన్లీ మీ కోఆపరేషన్తో. ఎందుకు తోసారు సార్? ఇక్కడ ముందు నుంచున్నవాడు ముందు బస్సు ఎక్కుతాడు, అందుకని. ఓహో, యూస్లెస్ స్టెప్ ఫుల్ కప్పట్టు. మీరు అతనికి తెలుసా సార్? నాకే వాడు తెలుసు. ఓహో, అంటే బస్ ఫుల్ అయింది, కనిపించదా? డాడీ,
నాకు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారని ఇప్పుడే తెలిసింది. ఏమైంది డాడీ? నీకు చెప్పాను కదా నన్ను ఏ పోలీసోడు ఫాలో చేయకూడదని. ఏం తప్పించుకుంటున్నావు? డాడీ, నా ఎంటైర్ టీంని ఇవాళ గద్వాలు పంపించాను. సో మిమ్మల్ని ఫాలో అయ్యే ఛాన్సే లేదు. ఈసారి నేను 2 డీల్స్ ఒకే చోట చేస్తున్నాను. నాకు ఈ డీల్స్ స్మూత్ గా జరగాలి. పోయినసారి డబ్బు పరువు 2 పోయాయి. ఈసారి 2 పోకూడదు. నా పోలీస్ ఫ్యాన్స్ ని చూసుకో ఇడియట్ ఫెలో. ఓకే డాడీ. హలో హలో అర్షద్, నువ్వు కానీ మన టీం కానీ డాడీ కార్ని ఫాలో చేస్తున్నారా? లేదురా, నాయక్ టీం ఫాలో అవుతుంది. ఏం లేదనేది. ఓకే బాయ్. డాడీని ఫాలో చేద్దాం నాయక్ గాడికి చెప్తే వాడు నా మాట విండు. వాడు ఫాలో చేస్తే డాడీ డేంజర్లో పడతాడు. కొన్ని డాడీని డీల్ క్యాన్సిల్ చేసుకోమంటే పిచ్చెక్కిపోతాడు. ఇప్పుడు డీల్ ఎక్కడ జరుగుతుందో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగేది డాడీ గ్యాంగ్లో ఉన్న ఆఫీసర్ ఒక్కడే. అర్జెంటుగా వాడు నమ్మించాలి. హలో హలో ఆఫీసర్. యా, లిసన్ కేర్ఫుల్లీ. ఈ రోజు డీల్ ఎక్కడో మీరు నాకు చెప్తే డాడీని రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. అక్కడ డీల్ అయిన వెంటనే ఇమీడియట్గా మీరు అక్కడి నుంచి డిస్పోజ్ అయిపోండి. ఎందుకంటే మీరు ఎవరో ఎలా ఉంటారో మన డిపార్ట్మెంట్లో ఎవరికీ తెలియదు. సపోజ్ అనుకోకుండా అక్కడ క్రాస్ ఫైర్ జరిగింది అనుకోండి, ఒక పోలీస్ ఆఫీసర్ అయినా మీరు హర్ట్ అవటం నాకు ఇష్టం లేదు. క్లియర్ ఆఫీసర్? రేపు మార్నింగ్ 10 o'clock వచ్చి మీ ఐడెంటిటీ తీసుకోండి. ఓకే ఓకే. డాడీని ఎలాగైనా కాపాడాలి. నాయక్ గాడికి ఏదో ఒకటి చెప్పి నమ్మించాలి. ఎస్ సార్, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డాడీ రోడ్ నెంబర్ 12 లో ఉన్నాడు. మీ టీంని ఫాలో అవుతుందని చెప్పండి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఫ్రమ్ దే బిర్లా టెంపుల్ నుంచి ఎలా వస్తే క్రాస్ రోడ్స్ వస్తాం. అక్కడ చెక్ పోస్ట్ పెట్టండి. ఓకే నాయక్ గారు. సార్ సే సంథింగ్ సార్. ఐమ్ టాకింగ్. ఈ కేసు నాది కాదు, వింటున్నారా? సార్ చెప్పేది వినండి సార్ ప్లీజ్. చూడండి చంద్రశేఖర్ గారు, జూనియర్స్ తో నన్ను ఇన్వాల్వ్ అవుద్దని జయరామ్ గారు చెప్పారు. అది నాకు బాగా గుర్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? సార్ సార్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ సార్. విశ్వనాథ్ గారు డాడీ గ్యాంగ్ లో పెట్టిన మన మనిషి ఇంకా బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు తను డాడీతోనే ఉన్నా నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. మీ టీం కనుక డాడీని ఫాలో అవుతాం మనం ఎప్పటికీ పట్టుకోలేం. ప్లీజ్ ప్లీజ్ ట్రై టు హెల్ప్ మీ సార్. సరే, మా వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తారంటే చేయమనండి. ఎరా చేస్తారా? ఇప్పటివరకు డాడీని ఫాలో అవుతాను మీ టీం డైవర్ట్ చేశాం. వర్లీ సార్. రమన్ సార్. సార్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం కనుక డాడీని కరెక్ట్ గా ఫాలో అవ్వగలిగితే ఈజీగా అరెస్ట్ చేయొచ్చు. ఐ థింక్ వీ కెన్ నెయిల్ హిమ్ డౌన్ ఫర్ గుడ్. హలో కంట్రోల్ రూమ్, టైగర్ హియర్, టైగర్ హియర్. జూబ్లీ హిల్స్ సార్. మురళీ, జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ సార్. ఎస్ సార్, జూబ్లీ హిల్స్. మురళీ సార్, బంజారా హిల్స్. ఎస్ సార్. సార్ బంజారా హిల్స్. మురళీ, బంజారా హిల్స్ సార్. Tiger here. Location Jubilee checkpost. Location Jubilee checkpost. हेलो बॉम्बे ब्रदर. कैसे हो बापू? देखो भाई, गुड कंडीशन. बहुत बढ़िया है. और ये खुश हो जाओगे. Are you sure of what you are doing? Yes sir. Raju, give it to me. Hello. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డాడీ లుంబిని మాల్ లో ఉన్నాడు. మీరు మీ టీము లుంబిని మాల్ ని మొత్తం బ్యాక్ నుంచి కవర్ చేయండి. నాయక్ సార్ అండ్ టీమ్ ఆర్ గోయింగ్ టు కవర్ ద మెయిన్ ఎంట్రన్స్. నేను చెప్పే వరకు మీరు మీ టీము ఎవరు ఏ యాక్షన్ తీసుకోవద్దు. ఓవర్. Come on guys, come on, move it, fast, spread.
చందు సార్ వాళ్ళకి జూబిలీస్ అని చెప్పి నాకు శ్రీనగర్ కాలనీ రాసిచ్చాం. వాట్ ఈస్ ఆల్ దిస్? సార్ మన డిపార్ట్మెంట్లో మిమ్మల్ని తప్ప ఇంకెవరు నమ్మదలుచుకోలేదు. సార్ యూ టేక్ ద మెయిన్ ఎంట్రన్స్, ఐ విల్ టేక్ దిస్ లిఫ్ట్. హలో, ఓకే డాడీ. కారాపు డాడీ నన్ను ఇక్కడే ఉండమన్నాడు. Hey, stop the car. చిన్నప్పటి నుంచి నేను నీకెంతో ఉపయోగపడ్డాను. నా జీవితాన్ని, నా ఉద్యోగాన్ని రిస్క్ చేసి మరీ నీకు హెల్ప్ చేశాను. అయినా నువ్వు నన్ను ఎదవలా చూసావు. కానీ ఇప్పుడు నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టావు. అది 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 నాకు నచ్చలేదు. నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? నీకు తప్ప నా గురించి ఎవరికీ తెలీదు అని గుర్తు చేసావు. అది నువ్వు చేసిన తప్పు. ఇవాళ నుంచి నేరం చేసినా నేనే, శిక్ష వేసినా నేనే. లోపల బయట ఐఎమ్ ద బాస్. రెండు నేనే ఆడుకుంటాను. ఐఎమ్ ద బాస్. ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాంటెంప్ట్. నువ్వు ఓన్లీ క్రిమినల్, నేను క్రిమినల్ పోలీస్. ఐఎమ్ ద బాస్. బ్యాడ్ లక్. నువ్వు ఈ విషయం తెలియకుండానే చచ్చిపోయావు. హలో, హలో మళ్ళీ. ఓ మై గాడ్, థ్యాంక్ గాడ్ యువర్ సేఫ్. ఇప్పుడే నేను న్యూస్ చూశాను. డోంట్ వరీ పాపా, ఐఎమ్ సేఫ్. మళ్ళీ ఐ థింక్ యువర్ ద రియల్ హీరో. కాయిన్కి ఒకవైపు చూసావు పాప, రెండో వైపు చాలా ఉంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ నువ్వు, నేను. తర్వాత ఐ వాంట్ టు మీట్ యూ. తర్వాత ఐ వాంట్ టు కిస్ యూ. తర్వాత अक्लमंदों को इशारा काफी है. इशारों से काम नहीं चलता.
చందు చందు ఓ ప్లీజ్ ప్లీజ్ లిసన్ చందు ఫోన్ చేస్తే మీకే తెలుస్తుంది. హలో అర్షద్ నేనేరా. చందు ఆ డాడీ మనిషి మల్లిగాడు వచ్చారా? నేనే రమ్మన్నారా. ఒకసారి చందు ఫోన్ చేసి నువ్వు రమ్మన్నావా? నేనే రమ్మన్నాను రా. నా రూమ్లో కూర్చోబెట్టి వస్తున్నాను. ఓకే మ్యామ్, సీ యూ. చూడు చందు, ఎగ్జాక్ట్లీ 2 hours లో నేను ఇక్కడికి వస్తాను. ఐ వోంట్ వెయిట్ హియర్. డైరెక్ట్ గా నేను ఈ రూమ్ కి వస్తాను. అవును, లాస్ట్ టైం లాగా పరువు పోకూడదు. నేను వచ్చేస్తాను. నెక్స్ట్ నా ఫ్రెండ్స్ కిరణ్ గాడు సాక్షిది. నీ కిరణ్ వాళ్ళ పరువు కూడా లాస్ట్ టైం లా తీను. టికెట్స్ కు 100% టికెట్స్ నేనే తీసుకుంటాను. నీ కార్నర్ సీట్స్ తీసుకుంటాను, నీ క్యారమల్ పాప్కార్న్ తీసుకుంటాను, నీకు పెప్సీ తీసుకుంటాను, నాకు డైట్ కోక్ తీసుకుంటాను. సినిమా బాగాలేకపోతే జందు బాంబు కూడా తీసుకుంటాను. సో స్వీట్, ఐ లవ్ యూ. ఇంకొంచెం స్వీట్ గా ఉండొచ్చు. యా ఓకే. ఇంకొంచెం ఐ థింక్ ఇట్ కెన్ బి మచ్ బెటర్, నో? యా. సో స్వీట్. యాక్చువల్లీ కూల్ నా? Come no, I want to give you one more. Come no, come no, please, please, come no. It don't go. It come no. మెంటలే. మళ్ళీ చందు. ఏ నైస్ మీటింగ్ యూ మ్యాన్. కమ్ కమ్ ప్లీజ్ ప్లీజ్ సెట్. ఏంటి ఇప్పుడు నేను మీకు సెల్యూట్ చేయాలా? నో ప్రాబ్లం. గ్రేట్ అచీవ్మెంట్ మిస్ మళ్ళీ. డాడీ కేసు మీరు సాల్వ్ చేశారు. విశ్వనాథ్ గారు ఉంటే బాగుండేది. ఎనీవే యూ డిజర్వ్ మెడల్ ఆఫ్ మెరిట్. అవన్నీ నాకు వద్దండి. ఐ జస్ట్ వాంట్ మై ఐడెంటిటీ. ఐ లైక్ మిస్టర్ విశ్వనాథ్ వెరీ మచ్. ఐ మిస్ హిమ్. స్మాల్ ఫేవర్. మీరు నాతో పాటు హాస్పిటల్కి వచ్చి మా అమ్మతో నా ట్రూ ఐడెంటిటీ చెప్తారా? యా షూర్ మిస్టర్ మళ్ళీ, డెఫినెట్లీ. ఐడెంటిటీ తీసుకొని ఇద్దరం కలిసి వెళ్దాం. బట్ ఫస్ట్ యూ పాస్వర్డ్. హోమం. హోమమా? ఆపరేషన్ హోమం ఈజ్ యర్ పాస్వర్డ్. ఓ షూట్. యూ విల్ హ్యావ్ యువర్ ఐడెంటిటీ ఇన్ 2 minutes ఆఫీసర్. ఐల్ జస్ట్ బి బ్యాక్.
హలో నా అమ్మ దగ్గర ఉన్నాను. అర్జున్గా హాస్పిటల్కి రా. Go that side. Go that side. హలో హలో డాడీ ఎప్పుడు నేను నమ్మలేదురా. అందుకు నేను మాట్లాడిన ప్రతి మాట టేప్ చేశాడు. నీ బ్యాడ్ లక్, అవి నా చేతికి అందాయి. ఈ టేప్ రికార్డర్లు సీడీలు నన్నేం పీకలేవు. ఏం పీక్కుంటావో పీక్కో. అవునా? నమ్మరు కదా? టీవీ 9కో ఎన్టీవీకో ఇస్తాను. మళ్ళీ ప్లీజ్ చెప్పేది అర్థం చేసుకో. నేను కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చింది. మళ్ళీ ప్లీజ్, నువ్వు ఒక మంచి పోలీస్ ఆఫీసర్వి. డిపార్ట్మెంట్ నీడ్ సమ్మన్ లైక్ యూ, నాట్ మీ. మళ్ళీ నీ ఐడెంటిటీ నీకు ఇచ్చేస్తాను. నిన్ను చంపడానికి నాకు ఏ ఐడెంటిటీ అక్కర్లేదురా. ఆపరేషన్ హోమం ఇంకా పూర్తి కాలేదు. నీ చావుతో పూర్తవుతుంది. మీ అమ్మగారి కోరిక తీర్చవా మళ్ళీ? నిన్నెందుకు నమ్మాలరా? ఇంతకన్నా నమ్మి నష్టపోయేది ఏముంది మళ్ళీ? నీ ఐడెంటిటీ నీకు ఇచ్చేస్తాను. నా క్యాసెట్ నాకు ఇచ్చేయి. ఎక్కడ రమ్మంటావు మళ్ళీ? మూసాపేట్ జంక్యార్డ్. నీ ఐడెంటిటీ నీకు ఇస్తాడని నమ్ముతున్నావా? ఇచ్చినా ఇవ్వకపోయినా చంపేస్తాను. మళ్ళీ ప్లీజ్, వాట్ ఆర్ యూ సేయింగ్? నువ్వు పోలీస్ ఆఫీసర్వి, క్రిమినల్వి కాదు. వాట్ ద హెల్ ఇస్ రాంగ్ విత్ యూ మ్యాన్? చంపడాలి ఎందుకు? నాకు తెలుసు. మళ్ళీ 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 నీ ఐడెంటిటీ తీసుకొచ్చా. మళ్ళీ 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 నీ ఐడెంటిటీ తీసుకొచ్చా. మళ్ళీ 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 నీ ఐడెంటిటీ తీసుకొచ్చా.
వినిపిస్తుందా ఆ బ్యూటిఫుల్ సైరన్ సౌండ్? నా బ్రదర్స్ వస్తున్నారు బ్రదర్. నీ ఐడెంటిటీ ఎలాగో పోయింది. వాళ్ళు వస్తే నువ్వు పోతావు. నా మాట విని నువ్వు పారిపోవు. నేనెందుకు పారిపోవాలరా? పారిపోవాల్సింది నువ్వు. ఓ పోలీస్ ఆఫీసర్గా నేను పట్టుకోవాల్సిన బాధ్యత నాదిరా. పోలీస్ నువ్వు పోలీస్ ఆఫీసర్ అంటే ఎవరు నమ్ముతారు బ్రదర్? నా వల్ల తెచ్చిన విశ్వనాథైనా చెప్పాలి, నే చంపిన డాడీ అయినా చెప్పాలి, లేదా నేనే నీ పోలీస్ ఐడెంటిటీ అరెస్ట్ చేశా అని చెప్పాలి. ఎలా కుదురుతుంది బ్రదర్? నమ్మరు కదా? ఒక్కసారి ఆలోచించు. నేను ఈ ప్లేస్కి పిలిచింది ఎవరు? పోలీసులు నువ్వు ఇక్కడికి రమ్మన్నావా? లేదుగా. బటన్ మైక్, ఇట్స్ రికార్డెడ్. నువ్వు చెప్పింది మొత్తం డిపార్ట్మెంట్ వింది. నేనమ్మా. సార్, చందు నా దగ్గర ఉన్నాడు. గేట్ దగ్గరికి రండి. లేరా? లే. గెట్ అప్. సార్, సిచ్యువేషన్ అండర్ కంట్రోల్. చందు వద్దు, ముందుకు రావద్దు. గో బ్యాక్. ఏరా మైక్ లో మాట్లాడింది బాగా రికార్డ్ చేసావా? వాట్ ద హెల్? షట్ అప్. డ్రాప్ ద గన్. దగ్గర రావద్దు. వస్తే నేను చంపేస్తా. మీరు ముందుకు వస్తే మంచి పోలీస్ ఆఫీసర్ కోల్పోతారు. పోతావు. చందు, నా మాట విను. నో చందు, నేనేరా విశ్వనాథ్ చంపించింది. నేనేరా డాడీ మనిషిని. నేనేరా వీడి ఐడెంటిటీ అరెస్ట్ చేసింది. వీడేరా మీ సీక్రెట్ సర్వీస్ పోలీసు. అయితే ఏంట్రా మీరు చేసేది? ఏం చేస్తారా? ముందుకొస్తే వీడిని చంపేస్తా. ఐఎమ్ టెలింగ్ యూ నాయక్, డ్రాప్ యువర్ గన్స్. టార్గెట్ మళ్ళీ మీద కాదు, చందు మీదకి షిఫ్ట్ చేయండి. అంటే వాళ్ళు వచ్చింది నిన్ను అరెస్ట్ చేయడానికి. ఇందాక మైక్లో విని రికార్డ్ చేసిన చెప్పిందంత అబద్ధం అన్నమాట. ఇందాక వాళ్ళు విన్నది నిజం కాదు, ఇప్పుడు విన్నది నిజం. బటన్ మైకు లేదు, పొంగు లేదు. క్యాసెట్లు, టేప్ రికార్డర్లు పనికిరావు నాకు తెలుసు. అందుకే ఇలా ప్లాన్ చేశాను. నా ప్లాన్ నీకు అర్థమైంది కదా మహి? నాయకుని కలిసి నేను చెప్పినట్టు చెయ్యి. మీ ఆఫీసర్ చందుని మళ్ళీ చంపాలనుకుంటున్నాడు. ఎక్కడ? ఫోన్ కాల్ దగ్గర నుంచి నువ్వు గన్ను లాక్కునే వరకు మొత్తం నేను ప్లాన్ చేసినట్టే జరిగింది. Don't you think I'm a good police officer, brother?